హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే గాజువాకి వెళ్ళానండి సిరిధాన్యాలు తేవడం కోసం అని చెప్పేసి మా పెద్ద పాపకని. చూడండి ఎంత రేట్లు ఉన్నాయంటే అంత రేట్లు ఉన్నాయండి. మా చిన్నతనంలో అయితే అండి ఈ వాదలు, కొర్రలు, ఈ సామలు తినడానికి ఏటమ్మా ఇవే పెడతావా అనుకునేవారం అండి. కానీ ఇప్పుడు ఆకాశానికి రెక్కలు వస్తే ఎలాగుంటుందండి, అలాగ చిరుధాన్యాలకి రెక్కలు వచ్చేయండి. రైతన్న అయితే మాత్రం బలైపోతున్నాడు కానండి, దళారులు అయితే మాత్రం చక్కగా మెక్కుతున్నారు శుభ్రంగాను. ఏంటండి ఇంత రేట్ల 45 రూపాయలు, 50 రూపాయలు ఉండవలసింది కేజీ, అలాంటిది 260, 250 అలాంటి రేట్లు ఉన్నాయండి సిరిధాన్యాలు మాత్రం. ఎందుకంటే ఇప్పుడు బీపీ, షుగరు అందరికీ ఎక్కువగా ఉంటుంది. చిరుధాన్యాలు తినటంలోనండి సిరిధాన్యాలు చాలా రేటుగా అయిపోయాయండి. ఈరోజైతే మార్కెట్ వెళ్ళి అన్నీని ఈ అడ్డుకొర్రలండి, ఇవి అయితే 260 రూపాయలు ఉన్నదండి. ఇవన్నీ 230, 220 ఎలాగ ఉన్నాయి, కానీ ఇది ఒక్కట మాత్రం 260 రూపాయలు ఉందండి. చూడండి చక్కగా సోడి గింజల్లాగా ఎంత బాగుంది, అంత బాగుంది, దంచి చేసినవండి. అందువల్ల వీటికి అంత రేటు ఉంది. కొర్రలు అయితే మాత్రం చూడండి, కొర్రలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి. ఇసుక కూడా లేదు, ఒకసారి తెచ్చాను ఇసుక కూడా లేదండి, అలాగున్నాయి. ఓదలండి ఇవి చూడండి, ఓదలు చక్కగా తెల్లగా మెల్లిమెల్లి మెరుస్తున్నాయండి. రాత్రికి నానబెట్టేసి ఒక గ్లాసు తెల్లవారులేసి అన్నం కానీ చేసుకున్నాం అనుకోండి, ఆకలి కూడా ఉండదు. చక్కగా మనకి ఏంటంటే షుగర్ లెవెల్ ఉన్నలు చక్కగా షుగర్ పెరగదండి. అలాగే బరువు కూడా మనుషులు పెరగరండి, బరువు కూడా పెరగరు. అంత ఇవి ఉన్నాయండి సిరిధాన్యాల్లోనూ. అలాగే పెప్పర్మెంట్ బిళ్ళలండి, ఇవి పెప్పర్మెంట్ బిళ్ళలు కొన్నాను. మాకు ఒక చిన్న షాప్ ఉంది, షాపులోనే అమ్ముకుంటాను. అంటే అది ఇంటి దగ్గరేలండి, షాప్ అంటే షాప్ కాదు, ఇంటి దగ్గర అమ్ముకుంటాను అనమాట. ఇది పెప్పర్మెంట్ బిళ్ళలండి. చిన్నప్పుడైతే పైసా ఇస్తే మా అమ్మ పైసాకి పెద్ద స్ట్రాంగ్ బిల్ వచ్చేదండి. చూడండి ఇప్పుడు 3 బిళ్ళలు రూపాయికి అమ్మినా సరే ఇవి లాసేనండి. అంత చిన్న బిళ్ళలు, పెప్పర్మెంట్ బిళ్ళలు. మా మనవడు చక్కగా చప్పరించుకొని తింటాడని చెప్పేసి పెప్పర్మెంట్ బిళ్ళ కొన్నానండి. అలాగే ఇది అర్ధన ఉండేదండి బిళ్ళ, తిప్పుకొని ఆడుకొని తిప్పుకుండేవారమండి. తిప్పుకుని ఆ బిళ్ళను చప్పరించుకుంటూ తిండేవారు. ఇది కూడా స్ట్రాంగ్ బిళ్ళనండి. రేగు వడియాలండి, ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయండి రేగు వడియాలు. తింటుంటే నోట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయండి రేగు వడియాలు. ఈ కాలంలో రేగు వడియాలు తినడంలోనే చక్కగా మనకి ఏంటంటే లాలాజలం కూడా నోట్లో ఊరుతుంది. జ్వరం తగిలింది అనుకోండి, అలాంటప్పుడు ఒక రేగు వడియం కానీ నోట్లో వేసుకొని అంటే లాలాజలం చక్కగా ఊరి చాలా బాగుంటుందండి. తిందామా మరి? చాలా బాగుందండి రేగువడి. ఈ నోట్లో వేసుకున్నానే లేదు, నోరంతా లాలాజలంతో నిండిపోయినట్లాగా అలా ఉందండి, అంత బాగున్నాయా. ఇసుక కూడా లేదండి. కొన్ని ఒరియాల్లో ఇసుక ఉంటుందండి, ఇసుకుండి అసలు తినాలనిపించదండి ఒరియం కూడాను. ఇసుక కూడా లేదండి. చప్పరిస్తుంటే పెప్పర్మెంట్ బిళ్ళ తిన్నట్లాగా అంత బాగుందండి ఉదయం. ఇది గాజువాక హోల్సేల్ మార్కెట్ అండి, ఎప్పుడు కూడా ఉంటుంది. మనకేంటంటే ఈ వడియాలు అమ్మటానికైతే ఉదయం 2 రూపాయలు పడుతుందండి. ప్యాకెట్ అమ్ముకుంటే మనకి 8 రూపాయలు ఎంతో లాభం ఉంటుంది. కానీ లాభం కోసం అని కాదు, కానీ వడియాలు చక్కగా ఇంట్లో తినడానికని నేను తెచ్చానండి. ఇవి చాలా బాగున్నాయి. మా పిల్లలు అయితే చక్కగా చప్పరించుకొని తినేస్తారు. ఇవైతే మా పెద్దమ్మాయికి చాలా ఇష్టం అండి రేగు వడియాలు. అమ్మ రేగు వడియాలు అమ్మ మార్కెట్కి వెళ్తా అని చెప్తుంది. అలాగే ఇవి చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, టీ పొడి, అలాగే షాంపూ ప్యాకెట్లు అన్నీ ఇలాగా హోల్సేల్గా తెచ్చేసుకున్నానండి నేనైతే వెళ్ళి. ఇవైతే జీలకర్ర ప్యాకెట్లు అండి. ఇదైతే సబ్జాలండి, 5 రూపాయలు ఒక్కొక్క ప్యాకెట్. చేప మసాలా అండి, ఇది
కాఫీ పొడి కూడా ఉంది, మీకు కాఫీ పొడి చూపిస్తాను. ఇదిగోండి కాఫీ పొడి ప్యాకెట్ 2 రూపాయలు. చక్కగా బ్రూ కాఫీ చాలా బాగుంటుందండి. ఎంత గుమ్మ గుమ్మలాడుతుంది కాఫీ కూడా తాగుతుంటే, అంత చక్కటిగా ఉంటుందండి. ఓల్డ్ స్టాక్ అయితే ఉంటుందండి, ఫ్రెష్ స్టాక్ ఇస్తారా అక్కడికి వెళ్తే మాత్రం. నేను అక్కడికి వెళ్ళే తెచ్చుకుంటానండి. ఏమైనా నా ఇంట్లో సామాన్లకి అమ్ముకుతుంటాను కదా, అలాగే వెళ్ళి తెచ్చుకుంటాను. రేగువడియం మాత్రం చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది రేగువడియం. ఇంకా చిన్న ముక్క తినాలనిపిస్తుంది నాకైతే మాత్రం. ఇంకొక చిన్న ముక్క తిందాం. ఇవి 10 రూపాయల పేస్టులు అండి, ఇవి చిన్నవి. ఇవి 20 రూపాయల పేస్టులు అండి. ఇవి అంటే ఎవరొకరు 20 రూపాయల పేస్టులు 10 రూపాయల పేస్టులు అడుగుతూ ఉంటారు ఇక్కడికి వచ్చి. ఇది సింతాల్ సోప్ అండి, 10 రూపాయలే. ఇవైతే రసుకులు అండి, వామ రసుకులు చాలా బాగుంటాయి. నాకైతే సాయంకాలం స్నాక్స్తో తినడానికి, టీలో ముంచుకొని తినడానికి రసుకులు కొనుక్కుంటానండి. ఇది 20 రూపాయల ప్యాకెట్. ఒకవేళ అమ్మాలని అనుకుంటే ఒక రసుకు 2 రూపాయలు పడుతుందండి. ఇది చప్పరిస్తుంటే ఇగోండి పిక్కలతో చేశారేమో. అబ్బా చాలా బాగుందండి, నోటికి ఇంక అనకండి. తినాలనుకొలిది తినాలి అని రేగోడి ఒక ప్యాకెట్ తెచ్చాను. 2 ప్యాకెట్లు తెచ్చుంటే బాగుండేమో నాకు అనిపిస్తుంది, అంత రుచిగా ఉన్నదండి రేగోడియం. తెస్తాను, మళ్ళీ గాజువాకి వెళ్తాను కదా, రేపు ఎల్లుండి మళ్ళీ గాజువాకి వెళ్ళి ఇంకొక 2 ప్యాకెట్లు తెచ్చి ఉంచుకున్నాను అనుకోండి, చక్కగా చప్పరించుకొని హాయిగా తినొచ్చండి. అంత బాగుంది. ఈ జావ తాగుతాం కదండి, ఈ జావ తాగినప్పుడు ఒక్క రేగువడిని తింటే చాలండి, జావంతా వెళ్ళిపోతుంది నోట్లోకి, అంత కమ్మగా ఉంటుంది అనమాట రేగువడియం. చర్చా వంటకాల ఛానల్కి ఆదరిస్తున్న నా అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఈ ఛానల్ వెళ్తుందంటే మీ ప్రోత్సాహం, మీ ఆదర అభిమానాలతో ఈ ఛానల్ వెళ్తుందండి. ఈ ఛానల్కి సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మరొకసారి తెలుపుకుంటున్నాను. పెద్దవాళ్ళైతే నా ధన్యవాదాలు, చిన్నపిల్లలైతే నా దీవెనలండి. ఛానల్కి సపోర్ట్ చేయండి, మీ ఆదరాభిమానం మీ ప్రోత్సాహంతో ఈ ఛానల్ వెళ్తుంది. ఇది నిజం ఫ్రెండ్స్. బాయ్ అండి. ఇదైతే ఇదండి ఏంటి సబ్జాలండి, ఇంకా ఒక సీటు 35 రూపాయలు పడుతుంది. జీలకర్ర సీటు అలాగే సబ్జాల సీట్ అండి ఇవి. ఇంకా చిన్న వడిని తిందాం.